లో ఒక హై ఇన్కమ్ ఉందని తెలిసినా గానీ కూడా ఏం చేస్తున్నాం అంటే గనక మనం బిజినెస్ కాకుండా జాబ్ నే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. సో ఒక్కసారి అందరూ కూడా ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. మనకి ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువగా ఆల్మోస్ట్ చూస్తే 96% ఆఫ్ పీపుల్ 1%. ఇక్కడ మనకు చూస్తే కనుక ఆల్మోస్ట్ 96% ఆఫ్ వెల్త్ అనేది 1% పీపుల్ దగ్గర ఉందండి. అంటే 1% ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు 96% వెల్త్ ని కలిగి ఉన్నారు. ఎందుకు ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి, మీకు ఇక్కడ సమాధానం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒక 100 మందిని కనుక చూసుకుంటే దాంట్లో మినిమం 1 to 5 పీపుల్ మాత్రమే బిజినెస్ చేస్తూ సక్సెస్ అవుతూ వాళ్ళు అనుకున్నటువంటి రిచ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మిగిలిన 95% పీపుల్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే కనుక రొటీన్ రొటీన్ వేకప్, గో టు ఆఫీస్, కమ్ టు హోమ్. అంటే రోజు అంటే రొటీన్ గా ఏం చేస్తున్నాం అంటే కనుక ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదే పని అయిపోయింది అనమాట. సో చివరికి ఏమవుతుందంటే గనక మన జీవితం అనేది చర్మాంకం స్టేజ్కి వెళ్ళిపోతుంది. కానీ మన ఒంట్లో ఎలాంటి శక్తి యుక్తి అనేది ఏమి ఉండదు. చివరికి చూస్తే గనక మనకి కింద పొట్ట పైన బట్ట వచ్చి చివరికి తంటాలు పడేసి హాస్పిటల్ బెడ్ మీద తంటాలు పడేసినటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఈ రోజున మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అలాంటి స్థితికి వెళ్లకుండా ఉండాలంటే గనక ఏం చేయాలంటే గనక 100% ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ఒక మంచి సెషన్ ఈ రోజు అవుతుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్క్ షాప్ ఫ్రెండ్స్. అసలు చాలా మందికి పాదం అంటేనే అర్థం తెలియదు, సో దాని గురించి అంటేనే తెలియదండి. అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటండి? సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే గనక షూటు బూటు టై వేసుకోవడము, లేదా గో టు ఆఫీస్, షూటు బూటు గో టు ఆఫీస్ అన్నట్టుగా కాకుండా, సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏంటంటే గనక మనకు అనుకున్నటువంటి లైఫ్ స్టైల్ ని పొందటం, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ ని పొందటం, దాంతో పాటు మనం పని చేయకపోయినా కానీ ఇన్కమ్ అనేది ఫ్లో అనేది మన అకౌంట్ లోకి రావడం, మనం ఏదైతే కొనాలనుకుంటామో ఏదైతే పొందాలనుకుంటామో దాన్ని మనం దాని యొక్క రేటు చూడకుండా కొనగలిగేటువంటి స్థాయికి వెళ్తామో 100% దాన్నే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటామండి. సో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే కనుక మీకు కావాల్సింది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కావాలి. సో దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, అసలు మీరు ఎందుకు ఈ రోజు సెషన్ అనేది జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఈ సెషన్ ద్వారా ఎలాంటి నాలెడ్జ్ అనేది తీసుకుంటారు, సో దీని వల్ల మీ లైఫ్ లో ఎలాంటి మిరాకిల్స్ అనేవి జరగబోతున్నాయి అనేది కంప్లీట్ గా మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఫ్రెండ్స్. ఓకే అండి, అందరూ కూడా పెన్ను పేపర్ తో రెడీగా ఉండండి. ప్రతి పాయింట్ ప్రతి మాట కూడా మీకు ఈ రోజున మీ లైఫ్ లో ఒక అద్భుతమైనటువంటి డిసిషన్ తీసుకునే విధంగా మీ ముందుకు ఈ రోజున నా యొక్క నాలెడ్జ్ ని మీకు ఇవ్వబోతున్నా ఫ్రెండ్స్. ఆర్ యు రెడీ? రెడీ అయితే గనక థమ్ సింబల్ చెప్పించండి. థమ్ సింబల్. ఆర్ యు రెడీ? ఎస్, గ్రేట్ అండి, గ్రేట్, సూపర్ సూపర్. ఎస్ 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 ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ గనక చూస్తే మై సెల్ఫ్ పెద్దిరాజు. సో ఐఎమ్ ఎంఎస్సి బిఎడ్ క్వాలిఫికేషన్. సో గత 16 years నుంచి కూడా నీట్ ఐఐటి ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఎంతో మంది చూస్తే కనుక డాక్టర్స్, ఇంజనీర్స్ గా సక్సెస్ఫుల్ అవడానికి నా కెరీర్ పరంగా ఎంతో మందికి సపోర్ట్ చేశాను. సో నేను కెరీర్ ని ఆల్మోస్ట్ తెలంగాణలో స్టార్ట్ చేసిన, ఆంధ్రాలో వర్క్ చేసిన, నెక్స్ట్ తమిళనాడులో వర్క్ చేసిన, ప్రెసెంట్ కర్ణాటకలో వర్క్ చేసిన, ఈ 4 స్టేట్ లో కూడా గత 15 years గా వర్క్ చేస్తూ మంచి నాలెడ్జ్ తీసుకోవడంతో పాటు మంచి సాటిస్ఫాక్షన్ అనేది పొందడం జరిగింది. అంతేకాదు జాబ్ తోనే కాదు, మనం ఎంతో మందికి హెల్ప్ అవ్వాలంటే గనక మంచి ట్రైనింగ్ అనేది కావాలి, లెర్నింగ్ అనేది కావాలి. ఎర్నింగ్ అనేది మనం అనుకున్నటువంటి ఎర్నింగ్ అనేది లెర్నింగ్ తోటే వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా అవ్వడం జరిగింది. సో కంప్లీట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్ అనేది నేర్చుకోవడమే కాదు, నేర్పించడమే కాదు, రియల్ లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది. రియల్ లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేయడమే కాదు, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి నేను అనుకున్నటువంటి డ్రీమ్ లైఫ్ ని అట్రాక్ట్ చేయడం జరిగింది. సో నా లైఫ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చి ఒక అద్భుతం ఏ విధంగా అయితే సృష్టించిందో అలాంటి అద్భుతాలు మీరు చూసే వాళ్ళుగా కాకుండా మీరు చేసే వాళ్ళుగా నేను ఈ యొక్క
సపోర్ట్ ని మీకు అందించగలుగుతాను. ఐఎమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండి. సో ఎందుకంటే ఈ రోజున అందరూ కూడా డబ్బులు వెనకాల పరిగెడుతున్నారు, డబ్బులు వెనకాల పరిగెడితే ఏమొస్తున్నాయి ఈ రోజున? వెనక తిరిగి చూసుకుంటే జబ్బులు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎంతో మంది హాస్పిటల్ బెడ్ మీద ఈ రోజున ఇబ్బంది పడుతున్నారండి. మా రిలేటివ్స్ అసలు ప్రతి నెలకు ఒకసారి 2-3 హాస్పిటల్ అవ్వడం, చనిపోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఎక్కువ ఏజ్ కాదండి, తక్కువ ఏజ్ లో చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే గనక డబ్బుల మాయలో పడి జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఓకే అండి. సో మరి మీకు ఒక అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇవ్వడం ద్వారా మీ జీవితంలో మిమ్మల్ని ఒక ఆర్థికమైనటువంటి వనరుగా ఏ విధంగా సృష్టించుకోవచ్చు, మీ జీవితంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీకే కాదు మీ నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు ఇచ్చే విధంగా మిమ్మల్ని ఎలా తయారు చేయాలో మీ యొక్క అద్భుతమైనటువంటి నా లెర్నింగ్ యాటిట్యూడ్ ద్వారా మంచి ఎర్నింగ్ అనేది ఏ విధంగా తీసుకురావాలో నేను ట్రై చేసే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ఎస్ ఎస్. ఓకే అండి. సో చూడండి, ప్రతి ఒక్కరు కూడా పుట్టాం. బి బి అని టైప్ చేయండి. బి అంటే గనక బర్త్ అండి, బర్త్, పుట్టుక. నెక్స్ట్ డి అండి, డి అంటే గనక డెత్, డెత్. సో మనం ఈ రోజున ఈ ప్రపంచంలోకి అరువుగా వచ్చాం. సో ఏదో ఒక రోజు ఈ భూమి మీద ఈ భూమికి మనం ఎరువైపోతామండి. సో మరి ఆ ఎరువైపోయే లోపు కొంతకాలమైన పరువుగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. పరువు అంటే ఏంటంటే గనక 10 మంది మనల్ని రెస్పెక్ట్ చేసేలాగా, ఎలా బతికాడ్రా వీడు అనే చెప్పుకునేలాగా, 10 మందికి హెల్ప్ చేసేలాగా, జనాల్ని ముంచేవాడిగా కాకుండా జనాలకి మంచి చేసేవాడిగా ఎలా బ్రతకాలో లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో అలాంటిదే నాకు అద్భుతమైనటువంటి మెంటర్స్ దొరకడం ద్వారా నన్ను నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోగలిగాను. ఈరోజు మిమ్మల్ని కూడా నాలాగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ సెషన్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్. చూడండి, ఒక ఆఫ్టర్ ఆల్ చిన్న పూరి గుడిసెలో ఎలాంటి ఆస్తి కానీ ఆదాయం కానీ లేనటువంటి మా తల్లిదండ్రులు నన్ను ఒకటే ఒక ఎయిమ్, ఒక్కటే అబ్బాయి, ఒకటే పిల్లవాడు, అమ్మాయి లేరు, ఇంకెవరు లేరు, వాడిని బాగా చదివించాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే సూట్ లేదు, రైట్ సైడ్ చూస్తే సూట్ ఉంది. అదొక్కటే కాదండి, ఈ రెండింటికి మధ్యన బర్త్ కి డెత్ కి మధ్య ఉన్నటువంటి చాయిస్ ఆఫ్ లైఫ్ ని నేను ఏ విధంగా చేసుకున్నా అంటే కనుక చాయిస్ ఆఫ్ లైఫ్ ని నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి చేసుకున్నాను అనమాట. ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి నా యొక్క ఎంటైర్ లెర్నింగ్ ని నేను మీద ఫోకస్ పెట్టానండి. ఆ లెర్నింగ్ లోనే నాకు మా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ రోజున అద్భుతమైనటువంటి నాలెడ్జబుల్ పర్సన్ గా కాదు, ఒక అద్భుతాలు సృష్టించేటువంటి వ్యక్తిగా ఈ రోజు మారగలిగానంటే గనక దాన్ని అనుకున్నటువంటి కారణం నా యొక్క ఫస్ట్ తల్లిదండ్రులు అయితే గనక నెక్స్ట్ ఎవరంటే గనక వీళ్ళేనండి, ఎవరో కాదు. చూడండి, అద్భుతమైనటువంటి మెంటర్స్. వాళ్ళు ఎవరు ఆషామాసి వ్యక్తులు కాదండి, కొన్ని వేల లక్షల మందిని ప్రభావితం చేసి వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసి వాళ్ళలో ఒక ఉన్నటువంటి నిష్ణాతమైనటువంటి లక్షణాలు బయటకు తీసి ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా, ఎఫెక్టివ్ ట్రైనర్ గా, ఒక ఎఫెక్టివ్ ఇన్కమ్ ని ఎర్న్ చేసే వ్యక్తుల్ని తయారు చేసేటువంటి వ్యక్తుల్ని తీర్చిదిద్దే విధంగా తయారు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు గంప నాగేశ్వర గారు. సో నెక్స్ట్ నా కోచ్ నరేంద్ర గారు, నెక్స్ట్ షేక్ అన్వర్ గారు, మనకి ఇక్కడ రమేష్ గారు కరీంనగర్ నుంచి, తిరుపతి తాండ్రా గారు. మనం ఇప్పుడు ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీలో మంచి అద్భుతమైనటువంటి ఇన్కమ్ సోర్స్, ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మనం ఇక్కడ ఉన్నామంటే గనక ఆయన క్రియేట్ చేసినటువంటి సిస్టమ్ మనం యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనకి చూస్తే కనుక కళ్యాణ్ గారు, సో దాంతో పాటు విశ్వం విజయ్ గారు, మనకి ఇక్కడ అలా వీళ్ళందరూ కూడా చూస్తే గనక వీళ్ళందరూ నన్ను నేను ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయడంలో వాళ్ళ యొక్క సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకోవడం జరుగుతుందండి. సో ఏ వ్యక్తి కూడా వాళ్ళ యొక్క జీవితంలో బలమైనటువంటి శక్తులు లేకుండా ఏ వ్యక్తి కూడా శక్తిగా మారలేడండి. ఒక వ్యక్తిగా పుట్టినటువంటి వ్యక్తి ఒక శక్తిగా మారాలంటే బలమైనటువంటి సిస్టమ్ వెనకాల మనమైనటువంటి మెంటర్ సపోర్ట్ అనేది ఉండాలండి. అలాంటి మెంటర్ సపోర్ట్ ఈ రోజు నాకు ఉన్నారు కాబట్టి నేను కూడా ఒక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు నా శక్తిగా మారడానికి సో నా యొక్క ట్రైనింగ్ అనేది అలవాటు అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అందరం కూడా
ఈరోజు సెషన్ అనేది కంప్లీట్ గా ఒక కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్ నుంచి మనం కోరుకున్నటువంటి లైఫ్ స్టైల్ కి మీ కన్న పిల్లల్లో ఆశించేటువంటి లైఫ్ స్టైల్ కి మారడానికి మనం ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్ ని మనం ఇక్కడ ఆ తోటి మనం ఉండాలి, మన మైండ్ సెట్ ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనే దాని గురించి ఈ సెషన్ లో నేను మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇస్తా ఫ్రెండ్స్. ఎస్, చూడండి, ఇక్కడ అందరము కూడా చేసేటువంటి పెద్ద తప్పు ఏదైనా ఉందంటే గనక ముందు చూపు లేకపోవడం, తర్వాత రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచన లేకపోవడం మనల్ని ఏం చేస్తుందంటే కనుక ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తుంది. మనల్నే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబాన్ని, మన మీద ఆధారపడినటువంటి కుటుంబాన్ని కూడా ఈ రోజున ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. మారాలనేటువంటి ఆలోచన కనుక తీసుకుంటే, ఆ నిర్ణయం కనుక తీసుకుంటే ఈ రోజు సెషన్ అనేది మీకు అద్భుతంగా యూజ్ అవుతుంది. ప్రతి పాయింట్ కూడా మీకు నా మాటలు ఒక తూటాల్లాగా మీకు వినిపిస్తూ ఉంటాయి. ఆలోచన చేయండి. నిజంగా ఈ రోజు రేపటి నుంచే మీరు దీన్ని నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక అద్భుతమైనటువంటి మీరు ఒక ఏమవుతుందంటే కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందొచ్చు. ఏ విధంగా పొందొచ్చు అనేది నేను ఈ సెషన్ ద్వారా మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. చూడండి, మనం చేస్తున్నటువంటి జాబ్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, చూస్తే కనుక 45% పీపుల్ ఎవరు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే కాదండి, ఈవెన్ రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకోవట్లేదండి. దేర్ ఆల్ ఆర్ ద ఇండిపెండెన్స్. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వేరే కంపెనీల ద్వారా వాచ్మెన్ల దగ్గర లేదా పిల్లల జీతాల మీద నిలబడుతున్నారు, ఆధారపడుతున్నారు. దే ఆర్ డిపెండెంట్ అండి, ఇండిపెండెంట్ కాదనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ మంది అనాథాశ్రయాలకు వెళ్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో 60 సంవత్సరాలు అయ్యేటప్పటికి మనకి 30 సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందండి. జీతం అనేది జీరో అయిపోతుంది. జీతం అనేది జీరో అయిపోతే జీవితం అనేది ఆగిపోదు ఫ్రెండ్స్. ఆ తర్వాత జీవితాన్ని మనం గడపాలంటే గనక జీవితం ఆగిపోయినటువంటి స్థితిని మనం క్రియేట్ చేసుకోకుండా ఉండాలి ఫ్రెండ్స్. మరి చూస్తే 30% ఆన్ లివ్ చారిటీ అంటే ఎవరో ఒకరు దానం చేస్తేనే, ఎవరో ఒకరు వృద్ధాశ్రమంలో మన వాళ్ళు చూస్తేనే జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 75% పీపుల్ చారిటీ మీదో లేదంటే డిపెండెంట్ గాను బతుకుతున్నారు అనమాట. స్టిల్ 22% పీపుల్ రిటైర్మెంట్ తర్వాత కూడా 60 తర్వాత కూడా ఈ రోజున పని చేస్తున్నారండి. వాళ్ళ ఒంట్లో శక్తి లేకపోయినా నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళాలంటే గనక, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే గనక పని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి చదివించిన పిల్లలు కూడా ఈ రోజున వాళ్ళ కష్టం చూసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు తప్పితే వాళ్ళని కని పెంచి కష్టపడి అంత వ్యక్తులుగా చేసినటువంటి వాళ్ళని ఈ రోజున చూడట్లేదు అనేటువంటిది 90% పీపుల్ అలానే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రోజున తెలంగాణలో కూడా చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే పేరెంట్స్ ని చూడరో వాళ్ళ యొక్క జీతం కట్ చేసేసి మరి పేరెంట్స్ కి ఇస్తారని చెప్తున్నారంటే కనుక రియల్ గా అలా జరుగుతుందండి. ఆలోచన చేయండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ చూస్తే కనుక 75%, 97% అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత 60 తర్వాత స్ట్రగుల్ అవుతున్నారు. మరి అలాంటి స్ట్రగులే మనం పడదామా? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో 97% పీపుల్ గానే మన రిటైర్మెంట్ ఏజ్ లో మనం స్ట్రగుల్ అవుదామా? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే కనుక వై అని టైప్ చేయండి, నో అంటే కనుక నో అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా చాలా చాట్ బాక్స్ లో యాక్టివ్గా ఉండండి. యాక్టివ్గా ఉంటే కనుక ఈ ప్రతిదీ కూడా మీకు ఒక 100% డెసిషన్ మేకింగ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఎందుకు బిజినెస్ చేయాలి, లేదంటే ఎందుకు అసలు లెర్నింగ్ చేయాలి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మనకి అలా 97% పీపుల్ ఎవరైతే ఎలాంటి డిపెండెంట్ లైఫ్ స్టైల్ని, ఒక స్ట్రగుల్తో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ పొందుతున్నారో అలాంటి లైఫ్ స్టైల్ మనకు వద్దు అనుకుంటే కనుక సో ఏం చేసుకోవాలంటే కనుక ఒక ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ మనం ప్లాన్ చేసుకోవాలి, ఒక రిటైర్మెంట్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? జస్ట్ 3% పీపుల్ మాత్రమే ఉంటున్నారండి. 3% పీపుల్ మాత్రమే. ఆ 3% పీపుల్ మాత్రమే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు 3% పీపుల్ లో ఉన్నారా, 97% పీపుల్ లో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. రిటైర్మెంట్ మనం మన లైఫ్ ని ఏ విధంగా ఎండ్ చేస్తున్నాం? చాయిస్ ఈజ్ యువర్స్, బట్ చాయిస్ ఈజ్ నాట్ యువర్స్. మీ ఎవరి కడుపులో పుట్టాలో డిసైడ్ చేయడానికి మీకు హక్కు లేదు, రైట్ లేదు. మీరు ఏ విధంగా ఎలాంటి సిచ్యువేషన్ లో ఏ విధంగా చనిపోతారో అది కూడా మీకు ఏ దేవుడు కూడా గ్యారంటీ కార్డు ఇవ్వలేదు.
ఇన్ని సంవత్సరాలు బతుకుతారు, అన్ని సంవత్సరాలు బతుకుతారు, గ్యారంటీ కార్డు ఇవ్వలేదు. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతామో లేదు. దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ చాయిస్. ఓన్లీ ద చాయిస్ ఈస్ హౌ టు బిల్డ్ ఎ గుడ్ లైఫ్ బిట్వీన్ ద బర్త్ అండ్ డెత్. దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. మీ చేతుల్లోనే ఉంది. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నా, ఎలాంటి ఒక లైఫ్ స్టైల్ మీరే కాదు మీ పిల్లలకి ఇవ్వాలన్నా కానీ ద చాయిస్ ఈజ్ యువర్స్. ఓన్లీ 3% పీపుల్ అలా ఉన్నారు. అలా ఉండాలంటే గనక మీకు ఇప్పుడు ఇలాంటివి నేను చెప్పేవన్నీ కూడా కష్టం అవుతాయండి. కానీ మీరు 60 సంవత్సరంలో కష్టపడకుండా ఉండాలంటే ఇప్పుడు కష్టమైనటువంటి పని, ఒంట్లో శక్తి, బాడీలో యుక్తి అన్ని ఉన్నప్పుడు మాత్రమే కష్టపడడానికి గనక ఇష్టపడితే 60 సంవత్సరంలో మీరు ఎలాంటి కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీరు ఫోన్ చేస్తే మీ రిలేటివ్స్, మీ బంధువులు, మీ వెల్ విషర్స్ మీ ఫోన్ని లిఫ్ట్ చేయకుండా లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితి రాకుండా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఎస్. అసలు అందరికీ కూడా ఈ రోజున కోవిడ్ వచ్చి గుణపాఠాలు చెప్పిందండి. ఇక తరగతి గదిలో 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదివినా గానీ ఎవరూ చెప్పని పాఠాలు, బడిలో నేర్పని పాఠాలు, బడి పంతులు నేర్పని పాఠాలు, ఈవెన్ నేను టీచర్గా ఉన్నా, టీచర్ గదిలో ఉన్న తరగతుల గదిలో నేను నేర్చుకొని పాఠాలు, నాకెవరూ చెప్పని పాఠాలు ఏంటంటే గనక ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చదువుతాం. ఏ సంవత్సరంలో చెప్పని పాఠాలు, నా మాటలే మీకు ఒక ప్రతి తోటా కింద అవుతుంది. చూడండి, మనకు అందరికీ తెలిసిన విషయాలే, కానీ సీరియస్ గా చేసుకోం. పాపులేషన్, ఇండియా ఇస్ ద ఫస్ట్ మోస్ట్ పాపులేషన్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఆల్మోస్ట్ 140-150 కోట్లకి రీచ్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, ఈ రోజున జనాభా పెరిగిపోతుంది. జనాభా పెరిగిపోతే ఏమవుతుంది, ఇన్కమ్ సోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయి, అవకాశాలు తగ్గిపోతున్నాయి. మనం అందరం మనుషులు పని చేయగలరు. పని చేసేటువంటి మనుషులు చేసేటువంటి ఈ రోజున ఏమైపోతున్నాయి, పనులన్నీ పోతున్నాయి. ఈ రోజు నేను చెప్పేటువంటిది అవసరం లేదు. ఒక యాప్ వస్తుంది, దాంట్లో ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకుంటారు పిల్లలు, అలా అయిపోతుంది. రీప్లేస్మెంట్, హ్యూమన్ వర్క్ ఈస్ రీప్లేస్డ్ బై సాఫ్ట్వేర్స్ ఆర్ అదర్ రోబోటిక్స్. ఆలోచన చేయండి. పాపులేషన్ ఇస్ ఎ వెరీ డేంజర్. ఎందుకంటే రేపొద్దున ఏమవుతుంది, 1 లక్ష రూపాయలు ఇచ్చే జీతం దగ్గర 50,000 జీతం ఇస్తారు. ఎందుకంటే డిమాండ్ ఉంటుంది కాబట్టి. జీతాలు తరిగిపోతుంటాయి. మేము చాలా ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ రోబోటిక్ రెవల్యూషన్. ఈ రోజున చైనాలో కానీ, అమెరికాలో కానీ చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు రోబోటిక్ తయారీ మీద. ఎందుకంటే గనక ఒక మనిషి 3 షిఫ్ట్లో చేసేటువంటి 24 గంటల పని ఒక రోబో చేసేస్తుంది. ఎక్స్పీరియన్స్ పెరిగితే ఎంప్లాయీకి శాలరీ పెంచాలి. రోబోకి 1 రూపీ కూడా శాలరీ పెంచక్కర్లేదు. ప్రతి నెల జీతాలు ఇవ్వాలి ఎంప్లాయీకి, లేదంటే కనుక దసరా మామూలు ఇవ్వాలి, లేదంటే దీపావళి ఇవ్వాలి, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. రోబోట్కి ఏమి ఇవ్వలేదు. 1 టైం పర్చేజ్, లైఫ్ టైం వర్క్. 10 మంది ఉన్న వ్యక్తుల దగ్గర ఒక 2 ఎంప్లాయీస్ ని పెట్టుకుంటారు, ఒక 8 రోబోట్స్ పెట్టుకుంటారు. ఈవెన్ మెడికల్ ఫీల్డ్ లో కూడా రోబోట్ వచ్చేస్తున్నాయి. అమెరికాలో ఆల్రెడీ రోబోటిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. స్విగ్గీ, జొమాటోలు కూడా డెలివరీకి రోబోట్స్ యూజ్ చేసేస్తున్నాయి. అంటే కనుక మనిషి మనుగడ, మనిషి సంపాదన అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది, అంధకారం అయిపోయినటువంటి పరిస్థితికి వస్తుంది. మేలుకోవాల్సినటువంటి సమయం అసమైనమైంది. ఆలోచన చేయండి ఫ్రెండ్స్. 2 కారణాలు మనకి ఎందుకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి. ఒక కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్ నుంచి మనం కోరుకున్న లైఫ్ స్టైల్కి ఏ విధంగా మారాలంటే ఎందుకు మారాలి అనేటువంటిది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఈ రోజున మనం చేసేటువంటి జాబ్లో సెక్యూరిటీ లేదు. ఆల్మోస్ట్ మీకు కావాలంటే వీడియోస్ వినిపిస్తా. ఈ రోజున చూస్తే కనుక సాఫ్ట్వేర్ కన్నీ ఎంప్లాయీస్ ని రీప్లేస్ చేసేస్తున్నాయి. ఎందుకంటే కనుక కోడింగ్ చేసే వాళ్ళు, కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ రీప్లేస్ చేసేస్తున్నాయి, కోడింగ్లు ఇచ్చేస్తున్నాయి. వాళ్ళు 1 వీక్ లో చేసే పని 1 డేలోనే చేసేస్తున్నాయి. రిప్లేస్మెంట్. మీరు అందరూ మీ పిల్లల్ని సాఫ్ట్వేర్లు, మెడికల్, డాక్టర్లు చేయాలనుకుంటున్నారు. ఒక డాక్టర్ అవ్వాలంటే 30 సంవత్సరాలు అయితేనే వాడు ఎక్స్పర్ట్ కాలేడు. అప్పుడు వరకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఎగ్జామ్ స్ట్రెస్, కాంపిటీషన్ ప్రెషర్, ఈ ప్రెషర్ మెత్తుకుంటూ మైండ్ లో పెట్టుకుంటూ ఏమవుతుంది, మైండ్ అంతా కూడా ఇబ్బంది, స్ట్రెస్ తో కూడినప్పుడు జీవితం అయిపోతుంది అనమాట. ఆలోచన చేయండి. అలాంటి లైఫ్ మన పిల్లలకి ఇద్దామా? ఒకసారి చేయండి. కోవిడ్ సిచ్యువేషన్ అనేది మీ అందరికీ ఏం చేస్తుందో తెలియదు, కానీ నాకు ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి, ఎందుకంటే కోవిడ్ టైంలో నా జాబ్ 0 అయిపోయింది, జీతం 0 అయిపోయింది. ఎలా బతకాలంటే కనుక గోల్డ్ లోన్ పెట్టి ఫ్యామిలీ లీడ్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటూ బెటర్ పొజిషన్కి రాగలిగాను ఆ కోవిడ్ మహాతల్లి నేర్పించినటువంటి పాఠం వల్ల.
బడిలో ఎంతమంది టీచర్స్ ఉన్నా ఎన్ని సంవత్సరాలు నేర్పించిన పాఠం కోవిడ్ అనేది నేర్పించింది ఫ్రెండ్స్. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే నీ జీవితమే కాదు, నీ మీద డిపెండ్ అయినటువంటి నీ ఫ్యామిలీ మెంబర్సే కాదు, నీ పిల్లల జీవితం కూడా అంధకారం అయిపోతుంది, రోడ్డుని పడాల్సిన పరిస్థితి వస్తుందని నాకు డైరెక్ట్ గా రుచి చూపించింది అనమాట. ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూపించింది. కాబట్టి ఆ కోవిడ్ సిచ్యువేషన్ అనేది నాకు ఈ రోజున ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి వచ్చింది. మనకి ఏదైతే ఆపదలు వచ్చినాయో ఆపదల నుంచి ఒక అవకాశం అనేది నాకు క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఆ అవకాశమే నన్ను నీకు ఈ రోజున ఒక మంచి పొజిషన్ మీద తీసుకురావగలిగింది. నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని ఇవ్వడానికి ఇది యూజ్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్, అసెట్ బేస్డ్ ఇన్కమ్. అందరూ కూడా సంపాదిస్తున్నాం సంపాదిస్తున్నాం అంటున్నారు. చూడండి, మీ పాకెట్ ఓపెన్ చేసి చూడండి, మీ ఫోన్ పే ఓపెన్ చేసి చూడండి, మీ గూగుల్ పే ఓపెన్ చేసి చూడండి, మీ 30 రోజుల కష్టార్జితం ఎంత ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఒకసారి అందరూ కూడా చూడండి, జస్ట్ 1 మినిట్. మీ 30 రోజుల కష్టార్జితం, మీ 20 సంవత్సరాల నాలెడ్జ్, మీ 10-15 సంవత్సరాల అనుభవం, ఓకే, మీ యొక్క గత మార్చి 31 రోజుల కష్టార్జితం మీ ఫోన్ పేలో చూడండి, మీ గూగుల్ పేలో చూడండి ఎంత ఉందో. మీరు సంపాదిస్తుంది యాక్టివ్ ఇన్కమ్. పని చేస్తేనే వస్తుంది, కష్టపడిపోతే రాదు. మీరు నెల జీతగాళ్ళు. ఇంకొకరు ఉంటారు మనకంటే దీని స్థితిలో, రోజు జీతగాళ్ళు, అడుక్కునే వాళ్ళు ఉంటారు. రోజు జీతకాలు, వాళ్ళ రోజు అడుకోకపోతే వాళ్ళ రోజు గడవదు. మనం నెల జీతకాలం, మన నెల పని చేయకపోతే మన జీవితం నడవదు అనమాట. నెల జీతకాలు. ఆలోచన చేయండి. చూడండి మీ ఫోన్ పేలో ఎంత ఉందో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజు 19వ తారీఖు వచ్చేసింది. 30 రోజుల కష్టార్జితం అనేది ఒక 5-10 రోజుల్లోనే ఖర్చు అయిపోతుంది. అవునా కాదు? ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఎప్పుడు జీతం వస్తుందిరా బాబా అని మనం ఇలా ఎదురు చూస్తున్నాం అనమాట. ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు జీతం వస్తుందా, జీతం వస్తుందా, మనకు మెసేజ్ వస్తుందా అని ఆలోచన చేయండి. అలాంటి జీవితాన్ని ఇంకా పొందుతుందామా? అలాంటి లైఫ్ ని మళ్ళీ మన పిల్లలకి ఇస్తూ ఉందామా? ఆలోచన చేయండి. అసెట్ బేస్డ్ ఒక సంపదని సృష్టించాం. సంపదని ఏ విధంగా సృష్టించాలి, దాని నుంచి ఒక ఇన్కమ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను. అసెట్ బేస్డ్ ఇన్కమ్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది కోవిడ్ వచ్చిన తర్వాత ఎంతమంది క్రియేట్ చేస్తున్నారు, ఎంత అవేర్నెస్ వస్తుంది అనేది మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రం. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఆర్థిక స్వాతంత్రం మనకి రాలేదని చెప్పొచ్చు. చాలా అతి కొద్ది మంది 1% పీపుల్ కి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. 99 పీపుల్ ద్వారా ఎకనామిక్ ఇండిపెండెన్స్ రాదు, ఎకనామిక్ డిపెండెన్స్ అనమాట. ఎందుకు కారణం ఏంటంటే గనక మన అందరం కూడా ఎస్ఐ 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 అంటే ఏంటండి? సింగిల్ ఇన్కమ్, సింగిల్ ఇన్కమ్. బట్ అమెరికా లాంటి కంట్రీస్ లో చూస్తే గనక 40 కోట్లు ఉన్నటువంటి దాంట్లో ఆల్మోస్ట్ 40 లక్షల క్రోర్స్ జిడిపి ఉంటుందండి. కారణం ఏంటంటే కనుక అక్కడ అందరూ కూడా ఎంఎస్ఐ అంటే కనుక మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వాళ్ళ దగ్గర మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయండి. ఎవరి దగ్గర అయితే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందో దట్ పర్సన్ ఈస్ ద రిచెస్ట్ పర్సన్. వాడే ఈ రోజున ధనవంతుడండి. వాళ్ళు కోరుకున్న లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకు వస్తుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. నెక్స్ట్, ఎర్లీ రిటైర్మెంట్. ఏందో ఒకటి చోటు చూస్తారు కనుక మనకి ఇక్కడ గొర్రె కషాయం వాడిని నమ్ముతుంది అన్నట్టుగా ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించడానికి వచ్చి మన మీద జాబు అనేటువంటి ఒక ముద్ర వేసేసి వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే జాబు తోటి అలా అంటు పెట్టేసుకుని ఉండిపోయాం అనమాట అండి. ఇదేంటంటే కనుక మన జీవితం తెల్లారిందంటే మన జీవితం అంతా కూడా దేంతో ఉందండి? జాబ్తో అలా అంటు పెట్టేసుకుని ఉంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఆ జాబు అనేటువంటి సంఖ్యల నుంచి మనం బయటకు రావాలంటే గనక షివరింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. షివరింగ్ రాలేకపోతున్నాం. ఎందుకంటే ఆ జాబ్ అనేది మంచి కంఫర్ట్ జోన్ అనమాట. కంఫర్ట్ జోన్. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉండు, రిస్క్ తీసుకోకు, రిస్క్ తీసుకుంటే సక్సెస్ అవుతావు. ఆ కంఫర్ట్ జోన్ తర్వాత రిస్క్ జోన్ ఉంటుంది. ఆ రిస్క్ జోన్ దాటితే లెర్నింగ్ జోన్ ఉంటుంది. ఆ లెర్నింగ్ జోన్ దాటితే గ్రోత్ జోన్ అనేది ఉంటుంది. నీకు ఒక గ్రో అవ్వాలంటే మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. అది నిన్నే కాదు నీ కుటుంబాన్ని అంతా కూడా ఒక మంచి ఆర్థిక స్థితికి నేను తీసుకెళ్తుంది అనేటువంటి ఆ స్థితికి వెళ్ళడానికి నీ మైండ్ అనేది సహకరించదు. ఎందుకంటే కంఫర్ట్
మనందరూ కూడా ఒంట్లో ఈ బట్టలు ఉతకడానికి కంఫర్ట్ ఎలాగో యూజ్ చేస్తామో, బట్టల మీద ఉన్న మరకలు పోగొట్టడానికి మన ఒంట్లో కూడా ఇక్కడ అలాంటిది భయం అనేది ఒక రిస్క్ తీసుకోవడానికి భయం అనేది ఉంది. ఆ భయాన్ని మనం పోగొట్టాలండి. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. రావడానికి ఏమైనా సపోర్ట్ తీసుకోవాలండి. కంఫర్ట్ జోన్ అంటే ఇమీడియట్ గా జాబులు వదిలేయమని, జాబులు బంద్ చేయమని కాదండి. జాబ్ ఉండాలి. జాబ్ తోటే నువ్వు రక్షించే ఫ్యామిలీ అంతా సెక్యూర్డ్ గా కొంతకాలం నిలబడుతుంది. కానీ జీవితాంతం జాబ్ చేయాలనే మైండ్ సెట్ ఉంటే కనుక యు ఆర్ అ పూరెస్ట్ పర్సన్ అనమాట అండి. ఒక రిచ్ అవ్వాలనేటువంటి పిచ్చి కనుక మీకు పట్టకపోతే మీరు జీవితంలో ఎదగలేరు. ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే గ్రోత్ అనేది ఉంటుంది. కంఫర్ట్ జోన్ లో రిస్క్ ఉండదు. ఆ కంఫర్ట్ జోన్ లో గ్రోత్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అర్థమవుతుంది. మీరు కంఫర్ట్ ఫీల్ అయితే మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ కూడా కంఫర్ట్ లో ఉంటుంది. అక్కడ ఆ కంఫర్ట్ లోనే ఏమవుతుందంటే గనక చాలా డిస్కంఫర్టబుల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాంట్లోనే మగ్గి మసి అయిపోతాం తప్పితే మనం ఒక బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయం ఫ్రెండ్స్. ఎర్లీ రిటైర్మెంట్ ఈ రోజున అందరూ కూడా తొందరగా రిటైర్ అయిపోతున్నారు. 30 years, 35 years, 40 years లోపే ఎర్లీ రిటైర్మెంట్. నేను కూడా ఈ రోజు నీ బిజినెస్ చేస్తున్నానంటే ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలి, టైం ఫ్రీడమ్ తీసుకోవాలి, రెండింటి ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలనేటువంటి ఒక ఇంటెన్షన్ తోటి పనిచేస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్నాలజీ. ఈ రోజున అందరికీ తెలుసు ఒకప్పుడు వ్యవసాయం మనుషులు చేసేది, ఇప్పుడు మెషిన్స్ వచ్చేసినాయి. ఒకప్పుడు కెమెరాలు మనిషి తీసేవాడు, ఇప్పుడు రోజున డ్రోన్లు వచ్చేసింది. ఎగరేస్తే చాలు ఎక్కడ ఉన్నా తీసేస్తుంది. అలా ప్రతిదీ కూడా ఈ రోజున డ్రైవర్లెస్ కార్లు వచ్చేసినాయి, రోబోట్స్ వచ్చేస్తున్నాయి. మనుషులు చేసేటువంటి సాఫ్ట్వేర్ కోడింగ్ అంతా కూడా టెక్నాలజీ వచ్చేసి ఏఐ వచ్చేస్తుంది, ఆంథ్రోపిక్ వచ్చేస్తుంది. అలా భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కనుక టెక్నాలజీ అప్డేట్ అవడం వల్ల మనం అందరం కూడా ఏమవుతుంది చాలా ఫాస్ట్ లైఫ్ కి వెళ్తూ ఉంటాము. అవే మనకి ఫైనాన్షియల్ గా వచ్చేటువంటి స్ట్రగుల్స్ అవ్వచ్చు. చూడండి ఒక్కసారి అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏడు ఏడు అనేది మన అందరికీ తెలుసు. 7 అడుగులు నడిచిన చోటే మనకి ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేది అక్కడ బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వారంలో 7 రోజులు ఉంటాయి, అవునా కాదా? ఎస్. మరి అలాంటి ఇక్కడ 7 అద్భుతమైన విషయాలు మీ లైఫ్ లో భాగం చేసుకోండి, వాటిని యాక్సెప్ట్ చేయండి, వాటిని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేయండి, వాటిని గుర్తు పెట్టుకోండి మీ మైండ్ లో. మరి ఏం చేయాలంటే కనుక చూడండి ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. మనం ఎందుకు మారాలి అనేటువంటిది మీకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మన యొక్క భారతదేశ జిడిపి అనేది 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు రావడానికి 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి 2007 వరకు 60 సంవత్సరాలు పట్టింది. 60 సంవత్సరాలు 1,00,000 కోట్లు అవడానికి. నో టెక్నాలజీ, నో జూమ్, నో మొబైల్ ఫోన్. పెద్దగా మొబైల్ ఫోన్లు అనేవి ఏం లేవు అక్కడ. అంటే మనకి ఇలా ఆండ్రాయిడ్ ఫోన్లు అవి ఏం లేవు, ఆన్లైన్ అనేది లేదు, అద్భుతమైన అవకాశాలు లేవు, మల్టిపుల్ సోర్సెస్ లేవు. కాబట్టి 60 సంవత్సరాలు పట్టింది ఫ్రెండ్స్. కానీ అదే 1 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ అవడానికి చూడండి జస్ట్ ఓన్లీ 7 years. అంటే చూడండి ఆల్మోస్ట్ 9 రెట్లు తగ్గిపోయిందండి. 7 years అంటే అర్థం చేసుకోండి. భారతదేశ సంపద పెరుగుతుందంటే భారతదేశం మోడీ సంపాదించట్లేదు లేదా పిఎంలు సంపాదించట్లేదు, భారతదేశంలో నుండి జనాలు సంపాదిస్తున్నారు. 1,00,000 ట్రిలియన్, 2,00,000 ట్రిలియన్ అయిందంటే కనుక 7 సంవత్సరాలు. టెక్నాలజీ అనేది డెవలప్ అయింది, ఇన్కమ్ సోర్సెస్ అనేవి పెరిగినాయి, అవకాశాలు అనేవి పెరిగినాయి. అయినా కూడా మనం ఇంకా అదే జాబ్ మైండ్ సెట్ తో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను జాబ్కే వెళ్తా, నా జేబు చిల్లుబడినా నేను జాబులోనే ఉంటా, నేను జాబులోనే చస్తా అంటే మన చస్తూ మన పిల్లల యొక్క ఆశలను కూడా చంపేస్తున్నాం. మన ఆశలను చంపుకోవచ్చు, మన పిల్లల యొక్క ఆశలను చంపేటువంటి ఆ హక్కు మనకు లేదు ఫ్రెండ్స్. ఆలోచన చేయండి, మారండి. మీరు ముందే టైప్ చేశారు బిజినెస్ లో ఉన్న వాళ్ళు రిచ్ అవుతున్నారు అన్నారు. అలాంటి బిజినెస్ చేయడానికి మీరు భయపడుతున్నారు. కారణం ఏంటంటే మీ జీన్స్ లో ఆ జాబ్ అనేటువంటి కంఫర్ట్ జోన్ బలంగా పాతుకుపోయింది. దాన్ని కూకట వేళ్ళతోటి బయటకి తీయాలి ఫ్రెండ్స్. 100%. అది ఎప్పుడైతే కూకట వేళ్ళతోటి ఆ వేర్ల చుట్టూ బయటకు తీస్తారో, ఆ కంఫర్ట్ జోన్ బయటకు తీస్తారో అప్పుడే మీకు రిస్క్ జోను, నెక్స్ట్ లెర్నింగ్ జోను, గ్రోత్ జోన్ వచ్చి మీ యొక్క రిచ్ మైండ్ స్టైల్ లైఫ్ స్టైల్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఆలోచించండి. ఇవన్నీ కూడా ఎక్కడో రాసినవి కాదు, కాపీ పేస్ట్ చేసినవి కాదు, నిత్య సత్యాలు. గూగుల్లో టైప్ చేసుకోండి జిడిపి గ్రోత్ ఇన్ ఇండియా చూస్తే కనుక నెక్స్ట్ 3వ ట్రిలియన్
3 లక్షల కోట్లకి ఎన్ని సంవత్సరాల్లో వెళ్ళిందంటే గనక ఆల్మోస్ట్ ఇది కూడా చూస్తే గనక తక్కువే ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ మనకి చూస్తే గనక పెద్ద ఎక్కువ ఏమి కాదు అనమాట అండి. ఓకే, సో మనకి ఇది ఎక్కడ ఎక్కువగా కోవిడ్ వచ్చినటువంటి సందర్భం కూడా అనమాట అండి. ఓకే అండి, లాస్ట్ చూడండి మరి 3 నుంచి 4 ట్రిలియన్, ఇంకొక ట్రిలియన్ రావడానికి జస్ట్ 4 ఇయర్స్ మాత్రమే పట్టిందండి. ఆలోచన చేయండి. ఒకప్పుడు 60 సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు జస్ట్ 4 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు 4 నుంచి 5 ట్రిలియన్ అవడానికి మేబీ ఒక 2 ఇయర్స్ లోనే అయిపోవచ్చు. కారణం ఏంటంటే గనక మనం ఇప్పుడు బాగా వేగంగా దూసుకు వెళ్ళిపోతున్నటువంటి సొసైటీలో ఉన్నాం. 1 లక్ష రూపాయలు ఆలోచన చేయండి, 1 లక్ష రూపాయలు జీతం రావాలంటే నాకు 12 సంవత్సరాలు పట్టిందండి, 12 సంవత్సరాలు. ఇప్పుడు అదే 1 లక్ష రూపాయలు జాబ్ లో రావాలంటే గనక మేబీ ఒక 5-6 సంవత్సరాలు పట్టొచ్చు. అంటే అక్కడ ఏమైంది, జీతాలు పెరిగిపోయినాయి అని కాదండి, ఖర్చులు పెరిగిపోయినాయి. పప్పు, ఉప్పు, నిప్పు అన్నిటికీ రేటు పెరుగుతుందండి. మీ రేటు పెరుగుతుందా అని అది అడుగుతుంది. పప్పు, ఉప్పు, నిప్పు కూడా రేటు పెరుగుతుంది. మరి మీ రేట్ ఏ విధంగా పెరుగుతుంది అనుకుంటున్నాం? మన రేటు కూడా పెరుగుతుంది. ఏ విధంగా తెలుసా? గోల్డ్ లోను, హౌస్ లోను, కార్ లోను, బైక్ లోను, నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ లోను, ఎల్ఐసి లోను, ఇంకేమన్నా లోన్లు ఉంటాయి, అన్ని లోన్లు పెరుగుతాయి. ఆలోచన చేయండి. గోల్డ్ లోన్ 9%, పర్సనల్ లోన్ 12%, గోల్డ్ లోన్ 9%, 8%, మనకి ఎల్ఐసి లోన్లు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయండి, ఇన్ని లోన్లు పెట్టుకుంటే ఇవన్నీ పర్సంటేజ్లు అన్ని కూడా ఇంట్రెస్ట్ రూపంలో వెళ్ళిపోతున్నాయి. ఆలోచన చేయండి. అప్పిచ్చేవాడు మీ యొక్క ఇన్కమ్ ని, మీ జేబుని కట్ చేయడానికి కత్తిరితో రెడీగా ఉంటాడు. ఏం ఊరికనే ఇవ్వడు. వాడు చేస్తున్నది బిజినెస్. మీ కష్టార్జితం అంతా అప్పుల రూపంలో వెళ్ళిపోతుంది. అప్పు తీసుకోవడం అనేటువంటి తప్పు చెయ్యొద్దు. ఆ తప్పు చేస్తే గనక జీవితాంతం మీరు ఎంత కష్టపడినా అప్పులు తీర్చడానికి తప్ప వెనక్కి తిరిగి చూస్తే మీ జీతం ఉండదు, మీ జీవితం కూడా అయిపోతుంది అనమాట. ఆలోచన చేయండి. సో మరి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి దీని నుంచి అంటే గనక, మారుతున్నటువంటి ప్రపంచానికి అనుగుణంగా మన ఆదాయం పెరగాలి, తొందరగా సంపాదన చేయాలి, వచ్చే అవకాశాలను వాడుకోవాలి. అలా వాడుకున్నప్పుడు మాత్రమే మీరు మంచి ఎర్నర్ గా ముందుకెళ్తారు, మీ పిల్లలకి అద్భుతమైన లైఫ్ స్టైల్ ఇవ్వగలుగుతారు ఫ్రెండ్స్. చూడండి, ఈ రోజున ఏదైనా చేసేటప్పుడు మనకు ఒకటి వై 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 అనేది గనక మీరు గనక క్వశ్చన్ వేసుకుంటే మీకు ఒక వే అనేది మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు ఎందుకు చేయాలి అనేటువంటిది మీరు గనక క్వశ్చనింగ్ చేసుకుంటే అసలు ఎలా చేయాలి అనే దానికి ఒక వే అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఆ వై అంటే ఏదో ఒకసారి భూతద్దం పెట్టి చూడండి. ఆ వైలో ఏం కనిపిస్తుంది? వై అంటే డబ్ల్యూ, వెల్త్, వెల్త్ సంపద. ఇంకొక దానికి భూతద్దం పెట్టి చూడండి, ఏం కనిపిస్తుంది? హెల్త్, హెల్త్ మీ ఆరోగ్యం. ఈ హెల్త్ వెల్త్ ఎవరికి? ఎవరికి? మీకు. యు యు మీకు వెల్త్ తో కూడినటువంటి హెల్త్ కావాలి, సంపదతో కూడినటువంటి ఆరోగ్యం కావాలి, మంచి సంపదతో కూడినటువంటి ఆరోగ్యం కావాలి. ఈ రోజున అందరూ ఏం చేస్తున్నారంటే కనుక జాబులకు వెళ్ళి వాళ్ళు అనుకుంటున్నారు ఆ డబ్బుల కోసం కష్టపడుతున్నారని, డబ్బుల కోసం కష్టపడుతున్నారని, డబ్బులు సంపాదిస్తూ వాళ్ళు సంసారం చేస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో భార్య సంసారం చేస్తున్నట్టుగానే వాళ్ళ ఒంట్లో డబ్బులు కాదు జబ్బులు సంసారం చేస్తున్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాలు నొప్పులు, ఆ నొప్పులతో పాటు ఉన్నటువంటి అప్పులు, ఇవన్నీ నిప్పులు చెలగుండం లాగా ఏం చేస్తున్నాయి అనమాట, మన ఒంట్లో ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటున్నాయి అనమాట. ఆలోచన చేయండి, ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా మీరు మీ లైఫ్ లో? ఎస్ ఆర్ నో ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను మాట్లాడిన దాంట్లో ఐఎమ్ నాట్ ఏ మోటివేటర్. ఒక రియల్ లైఫ్ అంటే ఏంటి, మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాం అనేది ఇక్కడ డిస్కస్ చేసుకున్నామండి. చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తేనే హాస్పిటల్ పరిగెడతాం, మరి అలాంటిది ఇన్ని వెల్త్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు అనేవి మీ చుట్టూ ఉంటున్నాయి. అప్పులు, ఈఎంఐలు, మీ జీతం అంతా చిల్లు పడిపోవడం,
ఇవన్నీ దానికోసం చేస్తున్నారు. ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవట్లేదు. ఇన్ని తప్పులు చేస్తూ ఒక వెల్త్ లో సమస్యలు సృష్టించుకుంటున్నారంటే మీరు ఎక్కడ అంటే కనుక ఒక వెల్త్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గైడెన్స్ ప్లానింగ్ తీసుకుని దాన్ని మీరు సరి చేసుకుంటే వెల్త్ తో పాటు మంచి హెల్త్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఇక్కడ గనక వై అనేది గనక మీకు ఎందుకు చేయాలనేటువంటి క్లారిటీ ఉంటే గనక హౌ ఎలా చేయాలనే దానికి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ ని డిజైన్ చేయడం జరిగింది ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో అన్నమాట. ఒక అద్భుతమైన మెంటర్ 20 years అనుభవం ఉన్నటువంటి మెంటర్ ఇక్కడ మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మీకు గైడ్ చేసి ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా మారడానికి ఒక సిస్టమ్ ని డిజైన్ చేయడం జరిగింది. డబ్బులు కట్టడాలు ఉండవు, డబ్బులు కట్టించుకోవడాలు ఉండవు, చైన్ సిస్టమ్లు ఉండవు, మంచి జనాలు ముంచేయడం ఉండవు, ఎలాంటి మనీ సర్క్యులేషన్స్ ఉండవు, మనీ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఓన్లీ లెర్నింగ్ ఫర్ గ్రేట్ ఎర్నింగ్. ఓకే అండి. సో ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ మీకు చూస్తే కనుక అందరూ ఒకసారి చూడండి. మీకు బాగుందండి అది ఆ డయాగ్రామ్ అనేది? ఏంటండి ఇది అందరూ మీకు ఇది ఏం అర్థమవుతుందండి? ఎస్, ఏం అర్థమవుతుంది చూడండి. ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. 10 లీటర్ బకెట్ లో ఎంత వాటర్ పట్టొచ్చండి? 10 లీటర్ బకెట్ లో 10 లీటర్ బకెట్ లో ఎంత వాటర్ పట్టొచ్చు? 10 లీటర్ బకెట్ లో ఎంత వాటర్ పెట్టవచ్చు? ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేస్తారా? 10 లీటర్ బకెట్ ఉంది, దాంట్లో ఎంత వాటర్ పెట్టవచ్చు? గ్రేట్ శ్రీను గారు 10 లీటర్స్. చెన్నై సార్ 10 లీటర్స్. 10 లీటర్స్ 10 లీటర్స్ 10 లీటర్స్. అమ్మాయి సారు గ్రేట్. 10 లీటర్స్ 10 లీటర్స్. అంజయ్ సార్ 10 లీటర్స్. గ్రేట్ అండి. ఎస్, నిర్మలా మేడం 10 లీటర్స్. ఎస్ 10 లీటర్స్. గ్రేట్ 10 లీటర్స్. 10 లీటర్స్. ఆంజనేయులు గారు 10 లీటర్స్. 10 లీటర్స్ 10 లీటర్స్. చూడండి ఫ్రెండ్స్, గ్రేట్ అండి. ప్రశాంత్ గారు గ్రేట్ అండి 10 లీటర్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. 10 లీటర్ బకెట్ అనుకుంటే గనక ఆ 10 లీటర్ బకెట్ లో ఎన్ని లీటర్ వాటర్ పెట్టవచ్చు? గ్రేట్ అండి ప్రభాకర్ గారు. ఆన్సర్ మీకు కనిపిస్తుందండి. ఆన్సర్ మీకు కనిపిస్తుంది చూడండి. నిజంగా 10 లీటర్ బకెట్ ఉంది, బకెట్ లో వాటర్ పెడుతున్నాం. నిజంగా చూడండి, వాటర్ పెట్టిన తర్వాత అక్కడ మన నిజంగా 10 లీటర్స్ ఉంటాయండి. ఒకసారి చూడండి, ఆ 10 లీటర్ బకెట్ ఎన్ని చిల్లులు ఉన్నాయి, ఎన్ని రంధ్రాలు ఉన్నాయి, ఎన్ని రంధ్రాలు ఉన్నాయి చూడండి. రాజు గారు గ్రేట్. చూడండి, మనం ట్యాప్ ఓపెన్ చేసి కొంత పట్టిన తర్వాత కనుక ఆపేస్తే నిజంగా ఆ 10 లీటర్ వాటర్ లో ఆ బకెట్ లో ఎంత ఉంటుందండి వాటర్ అనేది? జీరో. జీరో. అవునా కాదండి? ఎందుకంటే ఆ 10 లీటర్ బకెట్ కి హోల్ ఉంది. హోల్స్, రంధ్రాలు ఉన్నాయి. ఈవెన్ ఒక చుక్క కూడా ఉండకపోవచ్చేమో కరెక్ట్ గా చెప్పాలంటే. అవునా కాదండి? సో ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఇవేంటంటే కనుక నిజంగా చూడండి, ఆ వాటరే ఈ రోజున మీరు సంపాదిస్తున్నటువంటి మీ సంపాదన ఫ్రెండ్స్. మీ 30 రోజుల కష్టార్జితం మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. 5వ తారీఖునో 1వ తారీఖునో చాలా ఆనందం వస్తుంది. కానీ 2 రోజులు అయ్యేటప్పటికి అది ఒక చిన్న రంధ్రం చూడండి, రెంట్ రెంట్ గాన్. ఇంకొక చిన్న గీత ఉంది, ఆ రంధ్రం చూడండి, దాని కింద కరెంట్. కరెంట్, అవునా కదా? కరెంట్కు పోతుంది. నెక్స్ట్ హౌస్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, పిల్లల స్కూల్ ఫీజులు, మొబైల్ ఫోన్, మొబైల్ ఫోన్ ఛార్జెస్, పెట్రోల్ ఛార్జెస్, ఇంకేమైనా ఉంటే కనుక అవన్నీ ఏమవుతున్నాయంటే కనుక ఖర్చులండి. గ్రాసరీ బిల్స్, గ్యాస్ గ్యాస్, రైస్ అన్ని ఏమైపోతున్నాయి? మీ జీతం అనేది అంతా కూడా చిల్లులు పడిపోతున్నాయి. చివరికి 30 రోజుల కష్టార్జితం ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. జీరో. 10 లీటర్ల వాటర్ దాంట్లో బకెట్ లో 10 లీటర్లు కాదు, ఒక్క చుక్క కూడా మనం చివరికి ఉంచలేము. ఎందుకంటే అన్ని చిల్లులు ఉన్నాయి. మీరు చూడండి, ఆల్రెడీ నేను మిమ్మల్ని ఇందాక ఫోన్ పే, గూగుల్ పే ఒకసారి ఓపెన్ చేసి చూడమన్నా కదా, మీరు చూసే ఉంటారు మీ జీతం అనేది ఎంత ఉందో.
ఎందుకంటే మనం అందరం కూడా ఒక సింగిల్ ఇన్కమ్ మీద ఆధారపడున్నాం. మనము, మన ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, పేరెంట్స్, వైఫ్ అందరూ కూడా సింగిల్ ఇన్కమ్. వెరీ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. పాము పక్కలో అయినా పడుకోవచ్చేమో కానీ సింగిల్ ఇన్కమ్ తో నిద్రపోతుంటే జీవితంలో జీవితంలో స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఆర్థిక వ్యసనాలు అనేవి వచ్చేస్తుంటాయి. ఓకే అండి, ఆలోచన చేయండి, రియలైజ్ అవ్వండి. మోటివేట్ చేయడం కాదు, మోటివేషన్ అనేది కాదండి, ఇది నిజంగా మీ రియల్ లైఫ్ లో జరుగుతున్న విషయాలు. నేను జాబ్ హోల్డర్ ఉన్నా కాబట్టి నాకు జరిగిన విషయాలే మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట అండి. కష్టపడు ఖర్చు పెట్టుడు, కష్టపడు ఖర్చు పెట్టుడు, కష్టపడు ఖర్చు పెట్టుడు, అన్ని కూడా ఏమవుతున్నాయి, కటింగ్స్ అయిపోతున్నాయి శాలరీ అనేది. జీవితాంతం కష్టపడు ఖర్చు పెట్టుడు, కష్టపడితే చెమట ఓడుస్తాం, చివరికి ఏముండదు, చిల్లి గవ్వ కూడా మన ఇన్కమ్ లో ఉండదండి. చివరికి ఏమొస్తుంది, కింద పొట్ట పైన బట్ట, నెట్టి మీద తడి బట్ట వేసుకోవాలి ఇంకా ఎండ వస్తే, ఎందుకంటే బట్టతల ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. అవునా కాదా, ఆలోచన చేయండి ఫ్రెండ్స్. సో మరి దీనికి అందరికీ కూడా మనకి ఒక రియల్ లైఫ్ లో మనం అనుకునేది ఏముందంటాం కనుక, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలనుకుంటారు, ఉందా, ఆలోచన చేయండి. ఒక లగ్జరీ హౌస్ కావాలనుకుంటారు, పక్కన వాళ్ళని చూసి కొన్నారా, లేదు. ఓన్ హౌస్ లేవు అందరికి, లోన్ హౌస్లే. లోన్ హౌస్ నాట్ ఈజ్ యువర్ ఓన్ హౌస్. ఒక పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలనుకుంటారు, భయం వేస్తుంది ఫీజులు చూస్తే. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ఆలోచన చేయండి. మంచి కారులో పక్కన వాళ్ళు చూసి మనం ఇలాంటి తిరిగేటువంటి అదృష్టం ఎప్పుడు వస్తుందా అనుకుంటారు. అదృష్టాలు ఏ దేవుడు ఇవ్వడు, దేవుడు ప్రతిదీ ఇస్తాడు. అద్భుతమైన అద్భుతాలు మన జీవితంలో జరగడానికి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు మనం ఒక ఇన్కమ్ సోర్స్ గా చేసుకుంటే మనం కోరుకునే వస్తాయి. పీస్ఫుల్ రిటైర్మెంట్, ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నారా? నో. ఆల్రెడీ చూసాం, 3% పీపుల్ మాత్రమే చేసుకుంటున్నారు. ఫారెన్ టూర్, ఫారెన్ టూర్ కాదు కదా, ఢిల్లీ టూరు, గల్లీ టూరు, చివరికి గోవా టూరు కూడా మనం వెళ్ళలేని పరిస్థితి. మన 4 గోళ్ల మధ్యనే, మన ఆఫీసు ఇల్లు మధ్యనే మన జీవితం అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇవి అందరికి ఉండేటువంటి డ్రీమ్స్. ఎక్స్పెక్టెడ్ లైఫ్, ఎక్స్పెక్టెడ్ లైఫ్ అనమాట, మనం కోరుకున్నటువంటి జీవితం. కానీ మనకున్నటువంటి ప్రస్తుతం జీవితం చూడండి, ఒక నార్మల్ ఇల్లు గల్లీలో ఉంటాయి అనమాట. మురికి వాసన వస్తుంటది, సరే వాటర్ ఫ్లో ఉండవు, మరి చిరాగ్గా ఉంటాయి. ఉమ్, అలా పిల్లలు కూడా నార్మల్ స్కూల్లో, మన దగ్గర ఉన్న స్కూల్లో ఫీజులకు భయపడి వేరే వేరే కారణాలు చెప్పేస్తుంటాం. పిల్లల్ని స్కూటర్ మీద ఇద్దరు ముగ్గురు ఎండబడుతున్నా కానీ, పక్కన వెళ్ళే కారు నీళ్లు మీద పడినా కానీ తుడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాం. మనం అంతే, మన జీవితం అంతే, నేను ఇంతే, నా జీతం అంతే అన్నట్టుగా ఉంటా ఉంటాం. మనం ఎంతైనా సంపాదించగలడానికి ఈ విశ్వంలో అనంతమైనటువంటి సంపద ఉంది. అనంతమైన సంపదని కొంతమంది 1% పీపుల్ మాత్రమే ఎక్కువ సంపాదిస్తున్నారు. మన జీవితంలో, మన జేబులో మాత్రం కొంతే వస్తుందంటే కనుక, మనకు ఉండేటువంటి, మనం వర్క్ చేసేటువంటి ప్లేస్ అన్నమాట, మనం సెట్ చేసుకోకపోవడం. రిటైర్మెంట్ తర్వాత కూడా అందరూ వర్క్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద కాంప్రమైజ్ లైఫ్ స్టైల్. కాంప్రమైజ్ అయిపోతున్నాం అనమాట అండి. మన జీతానికి అనుగుణంగా మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాం. మన లైఫ్ స్టైల్ కోరుకునే విధంగా మన జీవితాన్ని మార్చుకోవట్లేదు ఫ్రెండ్స్. అలా మరి దీనికి, ఆ రియల్ లైఫ్ స్టైల్ కి, మనం ఎక్స్పెక్ట్ చేసే లైఫ్ స్టైల్ కి దానికి కారణం కనుక ఏంటంటే కనుక మనీ, డబ్బు. సో ఈ రోజున డబ్బు అనేది కనుక ఉంటే అన్ని వస్తాయి ఆల్మోస్ట్ అండి. ఓకే అండి. సో మరి ఆలోచన చేయండి, మీ దగ్గర మీరు కోరుకున్న విధంగా, మీరు ఎంత ఆల్రెడీ ఫోన్ పే, గూగుల్ పేలో చూసారు, మీరు కోరుకున్న విధంగా ఎంత డబ్బు అనేది మీ దగ్గర వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఈ రోజున మరి ఎందుకు ఇలా జరుగుతుంది, అందరూ కూడా సర్వైవల్ లైఫ్ స్టైల్లోనే ఉండిపోతున్నారు, ఒక కాంప్రమైజ్ లైఫ్ స్టైల్లోనే ఉండిపోతున్నారు, అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతున్నారంటే గనక, పెరిగిపోతున్నటువంటి ఖర్చులు అనమాట అండి. పాలవాడికి, నీలవాడికి, కరెంటుకి, రెంట్కి, ఇవన్నీ పెట్టగా ఏం మిగులుతుందంటే గనక మన దాంట్లో ఒక చిల్లి గవ్వ కూడా మిగలట్లేదండి. ఈ రోజున ప్రతి జీతగాడి, నెల జీతగాడి యొక్క బాధ, జీవిత గాథ చెప్పొచ్చు. 1940లో ఒక కుటుంబంలో ఆల్మోస్ట్ ఒక 10-20 మంది ఉంటే అప్పుడు అయ్యేటువంటి ఖర్చు రూ. 10 మాత్రమే నెలకి. అదే 1960కి వచ్చేసరికి రూ. 100 పెరిగిపోయింది.
జనాలు తగ్గుతున్నారు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. 1980లోకి వచ్చేసరికి 1000 రూపాయలు అవుతుంది ఒక కుటుంబానికి. మరి 2000 సంవత్సరంకి వచ్చేసరికి 10,000 అయిపోయింది. 2020 వచ్చేసరికి 1,00,000 అయిపోయింది. 2040 వచ్చేసరికి 10 లక్షలు అయిపోతుంది. ఆలోచన చేయండి, నిజంగా మనం సేఫ్ జోన్ లో ఉన్నామా, డేంజర్ జోన్ లో ఉన్నామా? 2040 వచ్చేసరికి, ఇప్పుడు ఆల్రెడీ 2030 వచ్చేస్తుంది, ఇంకో 10 సంవత్సరాల్లో మీ జీతం అనేది 10 లక్షలు అవుతుందా? అంటే ఒక నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాం, కాంప్రమైజ్ లైఫ్ స్టైల్. అలా లేదంటే మళ్ళీ అప్పులు చేస్తూ అప్పులు తీరుతూ జీవితాంతం మనం ఏం చేయాలంటే గనక ఆర్థిక స్ట్రెస్ కి గురవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. మరి దీన్ని కనుక మార్చుకోవాలంటే గనక ఇక్కడ అందరూ రిచ్ పీపుల్ అందరూ ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే గనక టైం ఈక్వల్ టు మనీ. మీరు ఎంత టైం అనేది పని చేస్తే అంత డబ్బులు మీకు వస్తుంది. మరి డబ్బులు అందరికీ ఎక్కువ కావాలి అంటే మరి టైం అనేది ఎక్కువ పెరగాలి కదా. ఎలా అవుతుంది అంటే గనక మన జాబ్ లో చూడండి, ఒకసారి చూస్తే గనక జాబ్ లో మనం 8 గంటలు పని చేస్తాం, ఒక 20,000 30,000 జీతం వస్తుంది. కానీ మనకు ఒక 40,000 ఇన్కమ్ రావాలంటే గనక 16 గంటలు పని చేయాలి, అవదు. అదే ఒక 80,000 రావాలంటే గనక 32 గంటలు పని చేయాలి, జాబ్ లో అవదు. సోలో వర్కర్ ఎంతకాలమైనా పని నువ్వే చేయాలి. ఎందుకంటే అందరూ చేసేటువంటి పని చేస్తే నువ్వు ఎప్పటికీ కూడా ధనవంతుడు కాలేవు. ఎవరు చేయని పని గనక చేస్తే, ఎవరు చేయని గనక పని చేస్తే గనక నువ్వు ధనవంతుడు అవుతావు. అవునా కాదండి? మనం అందరం కూడా మారాల్సింది ఇక్కడ 100%. ఫ్రెండ్స్, మనం ఇక్కడ టైంని కనుక ఎక్కడైతే మల్టిపుల్ చేసే అవకాశం ఉంటుందో అలాంటి ఆపర్చునిటీ కనుక మనం తీసుకుంటే మన మనీ కూడా అక్కడ అవుతుంది అనమాట. టైం ఈక్వల్ టు మనీ. దీన్నే వెల్త్ క్రియేషన్ ఫార్ములా అంటారు. రిచెస్ట్ పీపుల్ అనే వాళ్ళందరూ మనకి అదాని కానీ అంబానీ కానీ కొన్ని కోట్లలో వాళ్ళు అప్పులు తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే మన నెత్తి మీద పెడతారనమాట. మన నెత్తి మీద. మన నెత్తి అంటే ఏంటి ఇక్కడ? మన టాలెంట్. మన టాలెంట్ అంటే ఏంటనమాట? ఒక 8 గంటలు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, 1,00,000 మంది ఎంప్లాయీని తీసుకుంటారు. 1,00,000 ఇంటూ 8,000 అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అంబానీ వచ్చేసాడు, రిలయన్స్ వేస్తాడు. ఒక అన్లిమిటెడ్ పర్సన్స్ అంటే 1,00,000 మందిని తీసుకుంటాడు. ఆ ఆ 1,00,000 మంది దగ్గర ఏముంటుందంటే గనక టైం ఉంటుందండి. టైం ఈక్వల్ టు ఇన్కమ్ అనే ఫార్ములా అప్లై చేస్తారు. అక్కడ ఏమవుతుంది, 1,00,000 ఇంటూ 8 గంటలు అంటే 8 లక్షల గంటలు ఒక రోజులో పని జరుగుతుంది. అంటే 30 రోజులు అంటే ఆల్మోస్ట్ 3 8 24 అంటే 2,40,00,000 పని జరుగుతుంది నెలలో. ఎక్కడైతే మనీ టైం అనేది పెరిగిందో డబ్బు అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. అలాంటి వెల్త్ క్రియేషన్ ఫార్ములా ఉన్న సెలెక్ట్ చేసుకుంటే మనం కూడా వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. అలా కాకుండా మన మైండ్ లో పూర్ మైండ్ సెట్ అనమాట. పైన ఉన్నదేమో రిచ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్, వెల్దీ మైండ్ సెట్. వాళ్ళు అలా ఆలోచిస్తారు. బట్ మనం ఎలా ఆలోచిస్తాం అంటే గనక ఒక ఒక కూరగాయల షాపు పొద్దున్న 6ంటికి వస్తాడు, రాత్రి 10ంటికి వెళ్తాడు. జీవితాంతం ఇంకా అదే రొటీన్ అన్నాడు. కూరగాయలు తెచ్చుడు, అమ్ముడు, కష్టపడు, ఖర్చు పెట్టుడు, మళ్ళీ ఆయన తీసుకెళ్లి పిల్లల స్కూల్ ఫీజులకో, రెంట్లకో, కరెంట్లకో పెడతాడు. అయిపోయింది జీవితం అంతా. అలానే 30 సంవత్సరాలు అక్కడే ఉంటాడు, అలానే ఉంటాడు. అదే కొట్టు. కొంతమంది ఇస్త్రీ చేస్తుంటారు చూడండి అక్కడ. అలా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కొన్ని చోట్ల కొన్ని కిరాణా షాపులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు ఉన్నా అలాగే ఉంటుంది, దాంట్లో గ్రోత్ ఉండదు అనమాట. ఇది మనం చేసే రియల్. సో మనం ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ ఫార్ములా చేసుకోవాలి కానీ పావర్టీ దగ్గర కాదు. ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. ఓకే అండి. మరి ఇలా చేయాలంటే గనక మన అందరికీ కావాల్సింది ఏంటంటే గనక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఒక లాస్ట్ 5 minutes లో నేను సెషన్ అనేది క్లోజ్ చేయబోతున్నా. అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఇవ్వబోతున్నా. సో మీరు కూడా కంప్లీట్ క్లారిటీ అనేది రాబోతుంది ఫ్రెండ్స్, ఆలోచన చేస్తే గనక. ఎస్, చూడండి, అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటంటే కనుక మీ లైఫ్ కి మీరు ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కనుక మీ చైల్డ్ కి ఎడ్యుకేషన్ కోసం ప్లానింగ్ చేసుకున్నారా? మీరు ఇది వెల్త్ చెకప్. డాక్టర్ దగ్గరికి వెళ్తే హెల్త్ చెకప్ చేస్తాడు, కానీ ఇక్కడ మనం
హెల్త్ చెకప్ చేసుకోవాలి. ప్రతి దానికి మీరు ఒక 10 మార్క్స్ వేసుకోండి. మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఒక 10 లక్షలు 20 లక్షలు ఏమన్నా రెడీ చేసి పెట్టారా, లేదంటే అప్పు అనేటువంటి తప్పు చేయాల్సి వస్తుంది. 10 మార్కులు వేసుకోండి చేసుకుంటే, లేదంటే 0 వేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఎస్ ఆర్ నో. సెకండ్ చైల్డ్ ఎడ్యుకేషన్, థర్డ్ చైల్డ్ నెక్స్ట్ ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్, వెల్త్ చెకప్. సెకండ్ చైల్డ్ మ్యారేజ్ ఈ రోజున 10 నుంచి 20 లక్షలు అవుతుంది. ఇద్దరు పిల్లలు అయితే 40 లక్షలు. ప్లాన్ చేసుకున్నారా? ఎలా చేస్తారు? అప్పు చేస్తారా? మళ్ళీ తప్పు చేస్తారు. సో ఎస్సెట్ క్రియేషన్, మీ పిల్లలకి ఏమైనా సంపద సృష్టించారా? లేదు. మీ తల్లిదండ్రులు, మీ ముత్తాతలు మీకు సంపద ఇవ్వాలని మీరు ఆశిస్తారు. మరి మీ పిల్లలు కూడా అలాగే ఆశిస్తారుగా. మీరు ఏమైనా క్రియేట్ చేశారా? నో అయితే గనక మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వెల్త్ క్రియేషన్ ఫర్ సెకండ్ చైల్డ్. సో థర్డ్ చైల్డ్, ఇద్దరు పిల్లలు చూడకపోయినా కానీ మీరు ఒక పిల్లవాడు అనుకుని కనుక చేస్తే, ఆ మూడో పిల్లవాడే మిమ్మల్ని ఈ రోజున రక్షిస్తాడు, మిమ్మల్ని రేపనే రోజున రక్షిస్తాడు. అలాంటి ప్లానింగ్ ఏమైనా చేసుకున్నారా? లేదంటే కనుక నో. రిటైర్మెంట్ ప్లాన్ నో. ఎస్ఆర్ నో. ఫైనాన్షియల్ గోల్స్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? హౌస్ కొనడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఈఎంఐలు ఏమైనా కడుతున్నారా? కారు కొనుక్కోవడానికి ఏమైనా డబ్బులు సేవ్ చేస్తున్నారా? టూర్కి వెళ్ళడానికి ఏమైనా సేవ్ చేస్తున్నారా? గోల్డ్ మీద ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా? మ్యూచువల్ ఫండ్లు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా? రియల్ ఎస్టేట్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా? హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? లేదంటే హాస్పిటల్ బెడ్ చుట్టూ తడిగుడ్డ వేసుకుని బాధపడాల్సి వస్తుంటుంది ఫ్రెండ్స్. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? జనరల్ ఇన్సూరెన్స్ ఉందా? లేదంటే గనక టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా? ఏమీ లేదంటే గనక సో మీరు ఎన్ని మార్కులు వచ్చినాయో మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కో దానికి 10 మార్కులు వేసుకోండి. మీరు దీంట్లో ఎన్నింటిని పొందారు అని ఒకసారి చాట్ బాక్స్ లో వేసుకుని వెల్త్ చెకప్ చేసుకోండి. మీ వెల్త్ చెకప్ లో మీ స్కోర్ అనేది అట్లీస్ట్ 60 మార్కుల కంటే కూడా మీరు పైన లేకపోతే యు ఆర్ ఇన్ అ డేంజర్ జోన్. మరి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలంటే నెక్స్ట్ 2 మినిట్స్ లో మీకు అద్భుతమైనటువంటి సొల్యూషన్ అనేది చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సో అకార్డింగ్ టు ఆర్బిఐ ఇన్ఫర్మేషన్ అనమాట. సో 13% పీపుల్ ఆర్ ప్లానింగ్ ఫర్ రిటైర్మెంట్. సో ఆల్రెడీ మనం ఇక్కడ చేసుకున్నాం. 10% జస్ట్ థింకింగ్ అనమాట. 77% నాట్ ప్లానింగ్. సో మనం ఆల్మోస్ట్ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం అనమాట. చూసుకుంటే కనుక రిటైర్మెంట్ గురించి వీళ్ళు ఎవరు కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవట్లేదు. చూడండి, ఇంకా ఇన్కమ్ అనేవి ఏ విధంగా ఉన్నాయో 20,000 పైన ఉన్న వాళ్ళు జస్ట్ 16% పీపుల్ మాత్రమే ఉన్నారండి. ఆల్మోస్ట్ 40% పీపుల్ అందరూ కూడా 5,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారండి. అది చూడండి, మనం ఇక్కడ ప్రజెంట్ 2020లో ఉన్నాం. మినిమం ఫ్యామిలీ మనుగడే ఆల్మోస్ట్ ఒక 40,000 ఖర్చు అవుతుందంటే 5,000 సంపాదన కూడా లేకుండా 40% పీపుల్ ఉన్నారు. జస్ట్ ఒక 10,000 వరకు కూడా చూస్తే ఆల్మోస్ట్ 25%, అంటే 65% మంది 10,000 సంపాదన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మరి చూస్తే కనుక 10 to 20,000 ఇంకొక 20% ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 85% పీపుల్ అందరూ కూడా చూస్తే కనుక బిలో 20,000 లోపే ఉన్నారండి. మరి వీళ్ళందరికీ డబ్బులు అవసరం లేదా? వీళ్ళందరికీ బిజినెస్లు అవసరం లేదా? ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అవసరం లేదా? ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ అవసరం లేదా? ఒక సిస్టమ్. ఇవన్నిటికీ కారణం ఏంటంటే కనుక ఎప్పుడైతే సిస్టమ్ లో వర్క్ చేస్తారో అక్కడ మీకు అద్భుతమైనటువంటి అవకాశం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. ఓకే అండి. సో మరి ఇంతటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ అనేది గనక నేను ఇవ్వడం జరిగింది. దానికి ఇచ్చేటువంటి సొల్యూషన్ అనేది ఏంటంటే గనక, సో ఈ మీటింగ్ అర్థమైన తర్వాత మీరు వెల్త్ చెకప్ చేసుకున్న తర్వాత ప్రాపర్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రాబోయే 3 సంవత్సరాల్లో ఏ విధంగా మన యొక్క జీడిపి అనేది ర్యాపిడ్ గ్రోత్ తోటి వెళ్తుందో, మీ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి ఇన్కమ్ సోర్స్ రావాలంటే గనక మీరు కూడా అలా చేయాల్సిందే ఫ్రెండ్స్. చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. మరి అలా చేయాలంటే గనక మీరు చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే కనుక ఒక అద్భుతమైనటువంటి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని ఒక అద్భుతమైనటువంటి లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. సో మా టీం మీకు ఒక మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ షేర్ చేస్తారు. ఈ జూమ్ సెషన్ కి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీకు ఈ యొక్క జూమ్ సెషన్ లింక్ ఏ విధంగా అయితే మీకు వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ మీరు థ్యాంక్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక ద గ్రాటిట్యూడ్ ఈస్ ద బెస్ట్ యాటిట్యూడ్ అండి. మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ అని చెప్తారో వాళ్ళు మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వడమే కాదు, ఒక లక్షలు
విలువ చేసేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా ఇవ్వడంతో పాటు రేపు ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా ఒక 3 years లో ఆ బిజినెస్ లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలనేటువంటి రోడ్ మ్యాప్ ని మా టీం మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు, అందిస్తారు. అలాంటి అద్భుతమైన అవకాశం ద్వారా మీరు మీ జీవితంలో ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకుంటూ మీ జీవితంలో అద్భుతాలు జరిగే విధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి వెళ్ళే విధంగా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సో మరి మీరందరూ కూడా ఒకసారి మీరు ఉన్నటువంటి గ్రూపుల్లో చూడొచ్చు, లేదంటే వాళ్ళకి ఒకసారి పర్సనల్ గా కానీ థ్యాంక్స్ చెప్పండి. మీకు ఇమీడియట్ గా వాళ్ళకి మీకు ఆ డీటెయిల్స్ అనేవి షేర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచన చేస్తే గనక మీకు ఈ రోజు సెషన్ అనేది 100% మీకు అద్భుతమైన నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగిందని అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, నేను మాట్లాడే అవకాశం ఇస్తాను. ఓకే అండి. సో మరి ఆలోచన చేయండి, అందరూ కూడా సింగిల్ ఇన్కమ్ ఎర్నర్ గా కాకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ని క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ రేపు అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా అద్భుతమైన మెంటర్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం అనేది చేయబోతున్నాం ఫ్రెండ్స్. దానికి అటెండ్ అవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో చాట్ బాక్స్ లో ఒక్కసారి అని టైప్ చేయండి. ఆ జూమ్ సెషన్ లింక్ అనేది అందరికీ రాదు, ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ కి మాత్రమే వస్తుంది. మీటింగ్ లో మీరు కనుక జాయిన్ అవ్వాలంటే కనుక 100% మీరు సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఆ సెలెక్షన్ మీరు అవ్వాలంటే కనుక మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ పంపించినటువంటి మీకు ఈ ఇంట్రడ్యూసర్ కి చేరవేయండి ఫ్రెండ్స్. చేరవేస్తే కనుక 100% మీకు ఆ జూమ్ సెషన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది ఈరోజు నేను ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యానో నాలాగా మిమ్మల్ని చేయడమే కాదు, ఒక అద్భుతమైన ఎర్నర్ గా మేము తీర్చిదిద్దడంలో మా సిస్టమ్ అనేది మీకు సపోర్ట్ అవుతుంది. సిస్టమ్స్ నెవర్ ఫెయిల్ బట్ పీపుల్ విల్ ఫెయిల్. సో మనం జీవితంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే కనుక ప్రాపర్ సిస్టమ్ లో వర్క్ చేయలేకపోవడం వల్ల. ఎక్కడైతే ప్రాపర్ లెర్నింగ్ సిస్టమ్ ద్వారా ఎర్నింగ్ తీసుకునే అవకాశం ఉంటుందో ఆ సిస్టమ్ లో కనుక మనం ఉంటే అద్భుతమైనటువంటి అవకాశం మనం తీసుకుంటాం ఫ్రెండ్. సిస్టమ్స్ కెన్ create multiple earners, multiple source of incomes, బట్ పీపుల్ ఓన్లీ కెన్ ఫెయిల్ హూ ఎవరికైతే ఒక లెర్నింగ్ యాటిట్యూడ్, ఒక నాలెడ్జ్, ఒక ఫ్యూచర్ డిజైర్ స్టేట్ లో కనుక ఉండరో అలాంటి వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతుంటారు. ఈ రోజు నేను ఎందుకు బిజినెస్ చేస్తున్నానంటే నా పిల్లలకు నాకంటే బెటర్ లైఫ్ ఇవ్వాలనేటువంటి బలమైన సంకల్పం తీసుకున్నా కాబట్టి ఈ రోజున నేను సంకల్పంతో ఈ రోజున మీటింగ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. నాలాంటి లైక్ మైండెడ్ పీపుల్ తో వర్క్ చేస్తూ అలాంటి వాళ్ళని నేను తయారు చేయడానికి ఈ రోజున రావడానికి ఈ ప్లాట్ఫామ్ ఎంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు కూడా మాలాగే అద్భుతమైన ఇన్కమ్ అనేది తీసుకోవాలంటే కనుక మీ డీటెయిల్స్ అనేవి ఈ రోజున మీరు అందరూ కూడా మీకు ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళకి షేర్ వేయండి. రేపటి సంబంధించిన అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ గురించి తెలుసుకునేటువంటి డీటెయిల్స్ అనేవి మీకు చేరవేస్తారు. జూమ్ లింక్ కూడా ఫ్రీగా వస్తుంది, ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ పీపుల్ అండి. ఎంతమంది అంటే కనుక ఓన్లీ 20 people మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కనుక we will not work with people, we will work with serious people, committed people అండి. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ అవసరం లేదు, కమిటెడ్ పీపుల్ ఓన్లీ కెన్ ఎర్న్ ద ఇన్కమ్ అండి. వాళ్ళు మాత్రమే కావాలి ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ కూడా నేను ఇవ్వబోతున్నా ఫ్రెండ్స్. ఎన్ని డౌట్స్ ఉంటే కనుక మీరు చేయొచ్చు. ఓకే అండి. ఎస్, అన్మ్యూట్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగొచ్చండి, డౌట్స్ క్లారిఫై చేస్తారు ఫ్రెండ్స్. సార్ రికార్డింగ్ ఆఫ్ చేసేయచ్చు. ఎస్ ఎస్, ఎనీ డౌట్స్ అండి? అప్పన్న గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేదంటే కనుక మన సెషన్ అనేది